రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ముఖ్యమంత్రి హోదాలో అంటే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారు. చంద్రబాబు నాయుడిని వాళ్ళ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎన్నుకున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 19 మంది మంత్రివర్గంలో రాబోతున్న పరిస్థితి అయితే ఉంది. తెలుగుదేశం నుంచి అలాగే జనసేన నుంచి ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కలిపి నలుగురు రాబోతున్నారు. అలాగే బీజేపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒక పేరు దాదాపుగా ఖరైంది సత్యకుమార్, ఇంకో పేరు దాదాపుగా ఇప్పుడు ఈ మరికొద్దిసేపట్లో వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఈ సాయంత్రానికల్లా కూటమిలో మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానాలు ఉంటాయి అనే దాని మీద పూర్తిగా కూడా ఒక క్లారిటీ రాబోతుంది. దీనికి సంబంధించి పూర్తి వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సాయంత్రానికి ఆయన మాట్లాడతారు. ముందుగా పేర్లు అభ్యర్థులు కూడా చంద్రబాబు లేదు లోకేష్ స్వయంగా వాళ్ళే ఫోన్ చేసి అభ్యర్థులకు చెప్పే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రస్తుతం మనతో ఎంపీ నాయుడు గారు ఉన్నారు విజయనగరం నుంచి. ఫస్ట్ టైం పోటీ చేయడం, తర్వాత మొదటి పేరు రావడం, తర్వాత ఎంపీగా గెలుపొందడం వరుసగా జరిగిపోయి ఇప్పుడు మంత్రులు ఎవరు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఏంది ఏమన్నా మీకు ఏమన్నా సమాచారం ఉందా? అంటే మంత్రులు ఎవరనేది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి కనుక పవన్ కళ్యాణ్ గారు అధిష్టానం బీజేపీ అధిష్టానం పురంధేశ్వరి గారు కూర్చొని చర్చిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పారదర్శకంగా ఉన్నారు. ప్రధానంగా ఏంటంటే మంత్రులు ఎవరు కాదు, ముఖ్యమంత్రి నేను కాదు, మనకు కావాల్సింది ప్రజలు, ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, ప్రజల్ని మనం మేలు చేసుకోవాలి. ఎందుకంటే ఇది చెప్పారు వారు ప్రసంగంలో. ఖచ్చితంగా మేము ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రేపు వస్తున్నారు ప్రభుత్వంలోకి, ఎవరు వచ్చినా సరే ట్రాఫిక్ని మాత్రం ఆఫ్ చేయొద్దని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నానని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఇందులో ఒక విషయం ఉంది. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా రేపు వచ్చేటప్పుడు ట్రాఫిక్ని మీరు నియంత్రణ చేయొద్దు, ప్రజలు ఇబ్బంది పెట్టించి చెప్పారంటే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇది ఒక నాంది, ఇది ఒక ఇండికేషన్ ప్రజలకు పరిపాలన ఎలా చేయాలన్నది. అందుకు విద్వాంసంతో కూడుకున్న ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇప్పుడు ప్రజలకి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి హితుకు పలికే ప్రభుత్వాన్ని మనం చూడాలని చెప్పేసి అందుకు మంత్రులు ఎవరు వచ్చినా ముఖ్యమంత్రిగా ఆయన ఉంటున్నారు కనుక ప్రజలు కోరుకునే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కనుక ఎవరైనా సరే కామన్గా వెళ్ళాలనేది ఒక ఆలోచన. అది అందుకు మాకు ఆనందం కలుగుతుంది. మేము పార్లమెంట్ సభ్యులు అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఒకే నినాదం తెలాలన్నారు. ముఖ్యంగా ఈరోజు గత ఎన్నికల కంటే భారతదేశ చరిత్రలో నిన్న కూడా మేము చూసాం సెంట్రల్ హాల్లో వారు వచ్చినప్పుడు బీజేపీ అధిష్టానం కానీ లేకపోతే అక్కడ ఉన్న నాయకత్వం కానీ మోడీ గారు అవ్వచ్చు, అమిత్ షా కావచ్చు, అగ్రనాయకత్వం అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు వారు వచ్చినప్పుడు ఎన్డీఏ కూటమి తరపున వచ్చినప్పుడు వెరీ రెస్పెక్ట్. ఎంత రెస్పెక్ట్ అంటే మేము కూర్చున్నప్పుడు మా తోటి ఎంపీలు కూడా బీజేపీ చెందిన ఎంపీలు కానీ ఇతర ఎన్డీఏ కూటమి ఎంపీలు కానీ ఆనందిస్తున్నారు ఆయన మాట్లాడుతున్న ప్రసంగం. ఆయన ఎన్డీఏ కూటమికి ఇచ్చిన మద్దతు కానీ లేకపోతే భారతదేశంపై ఉన్న అవగాహన కానీ ఈ రాష్ట్రంలో మేము ఏం చేయబోతున్నాం చెప్పే విధానం కానీ వాళ్ళందరూ హర్షించారు. అందుకే నాయకుడు అంటే ఎలా ఉండాలనేది మేము ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చాం, ఈరోజు కాదు. చంద్రబాబు నాయుడు నాయకుడు అంటే ఒక ముఖ్యమంత్రికి ఆయనకు అవసరం లేదు, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ప్రజల కోసం ఏదో చేయాలని తప్పంతో ఆ నమ్మకంతో ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయొద్దని వారు ఇతుబాటు చేసినప్పుడు మాకున్న బాధ్యత మరికొద్ది బాధ్యత పెరిగింది. ఈరోజు ఒక నమ్మకం, ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకొని ప్రజలు ఏ విధంగా గౌరవిస్తారనేది ఈరోజు చూసాం. అంటే కుల సమీకరణాలు ఇప్పుడు కూర్పు అంటేనే మంత్రివర్గం కూర్పు అంటేనే కొన్ని సమీకరణాలు ఈక్వేషన్స్ చాలా వస్తున్నాయి. అందులో మీరు 19 స్థానాల నుంచి మంత్రులు అవుతున్నారు, జనసేన 4 అంటున్నారు, బీజేపీ 2 అవుతున్నాయి. సో వీటిల్లో కొంత ఈక్వేషన్ ఏమైనా వర్కౌట్ అయింది? బీసీ వర్గాలకు న్యాయం చేసే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది. అయితే ఏంటంటే ఇక్కడ సామాజిక సమీకరణాలు, ఎందుకంటే సహజంగా హై ఫిగర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. సహజంగా కాంపిటీషన్ ఉంటుంది, సహజంగా ఉంటుంది. నారా లోకేష్ గారు అవ్వచ్చు, ఎందుకంటే ఆయన కష్టం కూడా ఇందులో చెప్పుకోవాలి. పాదయాత్ర చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని కాపాడగలిగారు. పాదయాత్ర కూడా మనం చూసాం, ఎండల్లో మంచి ఎండలో అర్ధరాత్రి అపరాత్రి అయిన పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని కాపాడారు కనుక వారు కూడా 100% వారు ఖచ్చితంగా వారు సలహాలు సూచనలు కూడా ఉంటాయని మేము అనుకుంటాం, ఉండాలి కూడా. మేము చెప్తున్నాం, పార్టీ కోసం ఎవరైతే శ్రమించారు 5 ఏళ్ళు, అలాగే రేపు పార్టీ కోసం భవిష్యత్తులో ఎవరు మన అవసరం పార్టీకి, ఇవన్నీ సమీకరణలు చూస్తారు. అక్కడ ప్రజా ఆమోదం ఎవరికి ఉంది, ప్రజలకి రేపు ఎలా సర్వీస్ ఇస్తారు, సామాజిక వర్గ సమీకరణలు ఇవన్నీ కూడా చూసుకునే చేస్తారు. 19 మంది టీడీపీ నుంచి మంత్రులుగా పోటీకి రాబోతున్నారు. రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 4 జనసేన నుంచి, అలాగే బీజేపీ నుంచి 2 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు, నేను ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాను, రేపు పవన్ కళ్యాణ్
ఏ హోదాలో మన మధ్యలోకి రాబోతున్నారో రేపు చూస్తురు అన్నారు. అంటే ఆయన డెఫినెట్గా చెప్పబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో కీలకమైన పదవులు, కీలకమైన అంశాలు, గతంలో పనిచేసిన నాయకులు, వాళ్ళ వ్యవహార శైలి, తర్వాత వాళ్ళు పార్టీ కోసం ఏం చేశారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకోబోతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫైనల్ అయినాయి. ఇక అఫీషియల్గా ప్రకటించడమే, ఇంకా మంత్రులకి స్వయంగా నారా లోకేష్ ఫోన్ చేసి మాట్లాడడమే మిగిలిన తరువాయి అనేది టీడీపీ నుంచి మనకు అందుతున్న సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.